వివరించడం. విద్యార్థి వివిధ జీవశాస్త్ర పద్ధతులను, ప్రయోగాలను, వ్యవస్థలు, భావనలు మొదలైన వాటిని వివరిస్తాడు. ఉదాహరణకు విద్యార్థి గుండె పనిచేసే విధానాన్ని వివరిస్తాడు. సరిపోల్చడం. విద్యార్థి జీవశాస్త్ర సత్యాలను, భావనలను, ప్రక్రియలను, పద్ధతులను మొదలైన వాటిని ఒకదానితో ఒకటి సరిపోల్చుతాడు. ఉదాహరణకు విద్యార్థి వృక్ష జంతు కణాల మధ్య పోలికలు చెప్తాడు. భేదాలు చెప్పడం. విద్యార్థి జీవశాస్త్రానికి సంబంధించి వివిధ సిద్ధాంతాలు, ప్రక్రియలు, భావనలు, విధానాలు, వ్యవస్థ భేదాలు తెలుపుతాడు. ఉదాహరణకు విద్యార్థి అకశేరుకాలకు, సకశేరుకాలకు మధ్య గల భేదాలను తెలుపుతాడు. వర్గీకరించడం. విద్యార్థి జంతురాజ్యము, వృక్షరాజ్యము, వృక్ష సంపద వంటి జీవశాస్త్ర విధానాల, ప్రక్రియలను, భావనలను వర్గీకరణ చేస్తాడు. ఉదాహరణకు విద్యార్థి ఆవరణ వ్యవస్థలో అంశాలను జీవ నిర్జీవ అనుఘటకాలుగా, జీవ అనుఘటకాలుగా, ఉత్పత్తి, వినియోగదారులు వర్గీకరణ అనేటువంటిది చేస్తాడు. ఇక మనకు తీసుకుంటే దోషాలను కనిపెట్టడం. విద్యార్థి జీవశాస్త్ర పటాలను, ప్రక్రియలను, ప్రయోగాలు మొదలైన వాటిలో దోషాలను లేదా లోపాలను కనుగొంటాడు. ఉదాహరణకు విద్యార్థి జీవన వ్యవస్థ సంబంధించి పటంలో వివిధ భాగాలు పేర్కొనడంలో లోపాలు కనిపెడతాడు. సమాధానాలు కనుగొనడం. విద్యార్థి జీవశాస్త్ర ప్రక్రియలు, భావనలు, వ్యవస్థ సత్యాల మధ్య సంబంధాలు కనుగొంటాడు. ఉదాహరణకు మానవునికి పెద్ద పేగులోను అందులో ఎచరిషియా కొలై అనే బ్యాక్టీరియా నివాసానికి గల సంబంధాన్ని కనిపెడతాడు. వివేచన చేయడం. విద్యార్థి జీవశాస్త్రంలో సమీప సంబంధం గల భావనలు, ప్రక్రియలు, సూత్రాలు, పద్ధతులు మధ్య వివేచన లేదా విచక్షణ చేస్తాడు. ఉదాహరణకు విద్యార్థి మానవుని దంతాల్లో అగ్రచర్వణకాలు చర్వణకాల కంటే ఏ విధంగా భిన్నమైందో విచక్షణ చేస్తాడు. ఎంపిక చేయడం. విద్యార్థి జీవశాస్త్రానికి సంబంధించి పదాలను, పరికరాలను, పటాలను, సమాచారాన్ని ప్రదేశాల్లో ఎంపిక చేస్తాడు. ఉదాహరణకు విద్యార్థి వాయు కాలుష్యాన్ని అధ్యయనానికి అనువైన పారిశ్రామిక నగరాన్ని లేదా వాహనాలు రద్దీ అధికంగా ఉన్న ప్రదేశాలను ఎంపిక చేస్తాడు. అన్వయము. విద్యార్థి తాను నేర్చుకున్న జ్ఞానాన్ని అవగాహన చేసుకున్న తర్వాత నూతన పరిస్థితులలో వినియోగిస్తాడు. ఈ లక్ష్యం జ్ఞానం. అవగాహన లక్ష్యం కంటే క్లిష్టమైనది. జ్ఞానాన్ని అవగాహన చేసుకున్న తర్వాత జీవితంలో వివిధ సందర్భాల్లో వినియోగించుకుంటాడు. ఈ లక్ష్యానికి సంబంధించి క్రింది స్పష్టీకరణలు ఉంటాయి. అందులో జ్ఞానాన్ని ఉపయోగించడం. పాఠశాలలో బోధించిన ఆరోగ్యకరమైన అలవాట్లు, పర్యావరణ పరిరక్షణ, ప్రథమ చికిత్సా పద్ధతులు విద్యార్థి నిజ జీవితంలో ఉపయోగించుకుంటాడు. ఉదాహరణకు విద్యార్థి నిర్ణీత భోజన సమయాన్ని పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, మొక్కలను నాటడం వంటి విషయాలలో నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. విశ్లేషించడం. విద్యార్థి జీవశాస్త్రానికి సంబంధించి సమస్యలు, ప్రక్రియలు, వ్యవస్థలు మొదలైన వాటి గురించి విశ్లేషణ చేస్తాడు. ఉదాహరణకు విద్యార్థి అటవీ వైశాల్యాన్ని కాలక్రమేణా తగ్గిపోవడానికి గల కారణాలను కూడా విశ్లేషిస్తాడు. అదేవిధంగా మనం తీసుకుంటే ఇక్కడ పద్ధతులను సూచించడం. విద్యార్థి జీవశాస్త్ర విషయాలకు సంబంధించి సరైన పద్ధతులను సూచిస్తాడు. ఉదాహరణకు విద్యార్థి అడవులను కాపాడుకోవడానికి కాగితాన్ని వాడుకోపోవడం లేదా తిరిగి వాడటం వంటి సుస్థిర అటవీ పద్ధతులను సూచిస్తాడు. ప్రాగుప్తీకరించడం. విద్యార్థి దత్తాంశాలు, సమాచారం ఆధారంగా భవిష్యత్తులో జరగబోయే జీవశాస్త్ర సంబంధ విషయాలను ప్రాగుప్తీకరిస్తాడు లేదా ఊహిస్తాడు. అదేవిధంగా తీసుకుంటే ఉదాహరణకు విద్యార్థి ఒక పొలంలో ఒకే రకమైన పంటను ప్రతి సంవత్సరం పండించడం వల్ల నేలలోని పోషకాల లభ్యత తగ్గుదల ప్రాగుప్తీకరించడం జరుగుతుంది. కారణాలు అనేటువంటివి తెలపడం. విద్యార్థి జీవశాస్త్ర సమస్యలకు దృగ్విషయాలను, సంఘటనలను, కారణాలు పేర్కొంటాడు. ఉదాహరణకు విద్యార్థి బాల్య వివాహాల నిషేధానికి కారణాలు తెలియజేస్తాడు. కారణానికి ఫలితానికి మధ్య సంబంధం ఏర్పరచడం. విద్యార్థి వివిధ జీవశాస్త్ర సంఘటనలకు, దృగ్విషయాలకు, సమస్యలకు, ప్రక్రియలకు గల కారణాలు, వారి పర్యవసాన ఫలితాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాడు. ఉదాహరణకు మనకు విత్తనాలను మృత్తికలో ఏ దిశలో నాటినప్పటికీ వేరు భాగము భూమాకర్షణ దిశలోను, కాండ భాగము భూమాకర్షణకు వ్యతిరేక దిశలో పెరగటానికి కారణము ఆక్సిన్లు. వేళ్లలో భూకేంద్రక అభిసరణ, కాండంలో భూకేంద్రక అపసరణ పనిచేయడమని పేర్కొంటాడు. ప్రకల్పనలను రూపొందించడం. విద్యార్థి జీవశాస్త్ర సమస్యలు, ప్రయోగాలు, కృత్యాలు మొదలైన వాటిని ప్రకల్పనలు రూపొందిస్తాడు. ఉదాహరణకు విద్యార్థి మొక్కలు ఆకులు రాల్చడానికి, బాష్పోత్సేకాన్ని తగ్గించుకోవడానికి మధ్య అనుకూలన సంబంధాన్ని
కలదు అనే ప్రకల్పన లేదా పరికల్పనలను రూపొందిస్తాడు. అనుమితి రాబట్టం. విద్యార్థి చేసిన ప్రయోగాల నుంచి పరిశీలించి దత్తాంశాలు, పరిస్థితుల నుంచి పాల్గొన్న సమీక్షల నుంచి తగిన అనుమితి లేదా ముగింపులను రాబడతాడు. ఉదాహరణకు పంట మొక్కలను నష్టపరిచే క్రిమి కీటకాలు చంపడానికి రైతులు క్రిమి సంహారకాలను ఉపయోగించినప్పటికీ ఫలితం లేకపోవడం ద్వారా అది నిరోధకతలను ఏర్పరచుకోపోవడానికని అనుమితి పేర్కొంటాడు. సాధారణీకరించడం. విద్యార్థి వివిధ జీవశాస్త్ర సంఘటనలు, ప్రక్రియలు, దృగ్విషయాలు మొదలైన వాటిని పరిశీలించి తగిన సాధారణీకరణలను ప్రతిపాదిస్తాడు. ఉదాహరణకు విద్యార్థి వివిధ సకశేరుకాల్లో వాయువులు O2, CO2 రక్తం ద్వారా ప్రసరితమవుతాయని తెలుసుకుని రక్త ప్రసరణ వ్యవస్థ వాయు రవాణాకు సహకరిస్తుందని సాధారణీకరించుకుంటాడు. ఇక్కడ జ్ఞానాత్మక రంగంలో 3 లక్ష్యాల్లో జ్ఞానము, అవగాహన, అన్వయము అనే ఉదాహరణలను చూద్దాం. విద్యార్థి ద్రవాభిసరణ ప్రయోగం చేయడము, అధిక అల్ప గాఢతల ద్రవము, పారగమ్యతను, బాహ్య అంతర ద్రవాభిసరణ, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం వంటి సాంకేతిక పదాల జ్ఞానాన్ని సంపాదిస్తాడు. విద్యార్థి నీరు తక్కువ గాఢత గల ద్రవణం నుంచి ఎక్కువ గాఢత గల ద్రవంలోని పాక్షిక పారగమ్యత త్వచం ద్వారా ప్రయాణిస్తుందని అవగాహన చేసుకుంటాడు. విద్యార్థి ఈ ద్రవాభిసరణ జ్ఞానాన్ని మొక్కలు వేల ద్వారా నీటిని శోషించడము, మూత్రపిండాలు రక్తాన్ని వడబోయడం వంటి జీవ ప్రక్రియలను అన్వయిస్తాడు. భావావేశ రంగం. బోధన లక్ష్యాలు, స్పష్టీకరణలు. శాస్త్రీయ వైఖరి. విద్యార్థి జీవశాస్త్ర అంశాలు, దృగ్విషయాలు, పద్ధతులు మొదలైన వాటి పట్ల శాస్త్రీయ వైఖరి లేదా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకుంటాడు. ఇందులో స్పష్టీకరణలు, నిజాయితీ కలిగి ఉండడం. విద్యార్థి జీవశాస్త్ర ప్రయోగాలను, దత్తాంశాలు తెలియజేయడంలో, కొలతలను నమోదులోను, పరిశీలనలు రాయడంలో నిజాయితీ ప్రదర్శిస్తాడు. ఉదాహరణకు విద్యార్థి వేరు పీడన ప్రయోగంలో గాజుగొట్టంలో పెరిగిన నీటి పరిమాణాన్ని నిజాయితీగా నమోదు చేస్తాడు. నిష్పక్షపాత వైఖరి. విద్యార్థి జీవశాస్త్ర కార్యక్రమాల నిర్వహణలో అనగా విధులు, నిధుల విషయంలో, పరిశీలనలో, సందర్శనలో, పరిపుష్టి నివేదనలో, అభిప్రాయాల వ్యక్తీకరణలో, మూల్యాంకనంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు. ఉదాహరణకు తరగతి గది విద్యార్థులతో పాటు జంతు ప్రదర్శనశాలను సందర్శించి తర్వాత విద్యార్థి తన అభిప్రాయాన్ని నిష్పక్షపాతంగా వ్యక్తీకరిస్తాడు. నిరాకరణ. విద్యార్థి సరైన ఆధారం లేని, ప్రయోగపూర్వకమైన, నిరూపితం కాని విషయాలను నమ్మడానికి నిరాకరిస్తాడు. ఉదాహరణకు విద్యార్థి కిరణజన్య సంయోగక్రియను CO2 అవసరమని మోల్స్ అర్ధపత్ర ప్రయోగం ద్వారా నిరూపించితే కానీ నమ్మకపోవడం. కుతూహలం. విద్యార్థి జీవుల వైవిధ్యము, నిర్మాణము, పరిమాణము, వ్యత్యాసము, దృగ్విషయము, పోలికలు మొదలైన అంశాలు తెలుసుకోవడంలో కుతూహలాన్ని ప్రదర్శిస్తాడు. ఉదాహరణకు విద్యార్థి పురుషులలో క్షీరగ్రంథులు ఉండక వంటి అవశేష అవయవాలు సుమారుగా 180 వరకు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత మిగతా అవశేష అవయవాల ఉనికి గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ప్రదర్శిస్తాడు. విశాల దృక్పథం. విద్యార్థి జీవశాస్త్రం పట్ల, ప్రకృతి సంబంధ విషయాల పట్ల సంకుచిత భావం కాకుండా విశాల దృక్పథాన్ని కలిగి ఉంటాడు. ఉదాహరణకు విద్యార్థి అంతరించిపోతున్న జీవజాతుల పట్ల విశాల దృక్పథాన్ని కలిగి వాటి సంరక్షణలో పాల్గొంటాడు. ఆలోచన సరళి. విద్యార్థి జీవశాస్త్ర దృగ్విషయాలు, ప్రక్రియలు, పద్ధతులు పరిశీలించి తద్వారా ప్రకృతిలో ఇమిడి ఉన్న క్రమానుగత పద్ధతికి అనుగుణంగా నిర్మాణాత్మక ఆలోచనలు సరళిని అలవర్చుకుంటాడు. ఉదాహరణకు జీవ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకున్నాక జీవుల నిర్మాణము, సంక్లిష్టత పట్ల నిర్మాణాత్మకమైన ఆలోచన సరళిని కలిగి ఉంటాడు. పట్టుదల. విద్యార్థి జీవశాస్త్ర కార్యక్రమాలు, ప్రయోగాలు, ఛేదనలు, కృత్యాలు చేయడం పట్ల పట్టుదల చూపిస్తాడు. ఉదాహరణకు విద్యార్థి కొన్ని సార్లు విఫలమైనప్పటికీ ఉల్లి పొరలోని కణాలు సూక్ష్మదర్శినిలో స్పష్టంగా కనిపించే వరకు ప్రయత్నం చేస్తాడు. ప్రణాళికాబద్ధత. విద్యార్థి జీవశాస్త్ర ప్రయోగాలు, కార్యక్రమాలు, కృత్యాలను ప్రణాళికాయుతంగా నిర్వహిస్తాడు. ఉదాహరణకు విద్యార్థి వరి పంటను అధ్యయనం చేయడంలో నేలను సిద్ధం చేయడము దగ్గర నుంచి పంటను భద్రపరచడం వరకు వివిధ దశలను వివరించడంలో ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తాడు. క్రమశిక్షణ. విద్యార్థి జీవశాస్త్ర పాఠ్యాంశాలు, కార్యక్రమాలు, దృగ్విషయాల ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని క్రమక్షితంగా జీవితాన్ని గడపడం తన వైఖరిగా అలవర్చుకుంటాడు. ఉదాహరణకు చీమలు సాంఘిక జీవనంలో శ్రమ విభజన, ఒకే వరుస పద్ధతిలో ఆహార సేకరణ వంటి క్రమశిక్షణాయుత
జీవితాన్ని తెలుసుకున్నాక విద్యార్థి క్రమశిక్షణాయుతమైన జీవిత దృక్పథాన్ని అలవర్చుకుంటాడు. మూఢనమ్మకాల పట్ల అవిశ్వాసం. విద్యార్థి శాస్త్రబద్ధం కాని మూఢనమ్మకాలను, ఆచారం పట్ల అవిశ్వాసాన్ని కలిగి ఉంటాడు. ఉదాహరణకు నల్లపిల్లి ఎదురు కాకూడదు, ప్రయాణానికి ముందు తుమ్మకూడదు వంటి మూఢనమ్మకాలు విద్యార్థి ఖండిస్తాడు. శాస్త్రీయ వివరణ. విద్యార్థి జీవశాస్త్ర ప్రయోగాలు, సమస్యలు, పద్ధతులు, వ్యక్తిగత అభిప్రాయాలు శాస్త్రీయ వివరణ ఇస్తాడు. ఉదాహరణకు కొన్ని లక్షణాల్లో పిల్లలు తల్లిదండ్రుల కంటే భిన్నంగా ఉండటానికి కారణము వైవిధ్యం అని విద్యార్థి శాస్త్రీయ వివరణ ఇస్తాడు. గౌరవించడం. విద్యార్థి జీవశాస్త్రం పట్ల ఇతర అభిప్రాయాలను, భావనలను, ప్రయత్నాలను గౌరవిస్తాడు. ఉదాహరణకు విద్యార్థి కిరణజన్య సంయోగికి సంబంధించి ప్రయోగాలు చేయడంలో సహ విద్యార్థుల ప్రయత్నాలను గౌరవిస్తాడు. శాస్త్రీయ అభిరుచి. జీవశాస్త్ర మానవాళికి సంబంధించి మహోపకారం పట్ల, ప్రకృతి సమతుల్యత పట్ల, వివిధ దృగ్విషయాల పట్ల అభిరుచిని పెంపొందించుకుంటాడు. ఇందులో స్పష్టీకరణలు హాజరుపరచడం. విద్యార్థి జీవశాస్త్ర సదస్సులు, పోటీలు, కృత్యాలు మొదలైన వాటిని హాజరవుతాడు. ఉదాహరణకు విద్యార్థి పాఠశాల స్థాయిలో, జిల్లా స్థాయిలో జీవశాస్త్ర సంతలకు హాజరవుతాడు. పాల్గొనడం. విద్యార్థి జీవశాస్త్ర కార్యక్రమాలు, సమావేశాలు, పోటీలు, కృత్యాల్లో పాల్గొంటాడు. ఉదాహరణకు విద్యార్థి అధిక జనాభా వల్ల కలిగే నష్టాలు అనే వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో పాల్గొంటాడు. నిర్మించడం. విద్యార్థి జీవశాస్త్ర సంబంధమైన నమూనాలు, బోధనోపకరణాలు, ప్రత్యామ్నాయమైన పరికరాలు తయారు చేస్తాడు. ఉదాహరణకు విద్యార్థి కాగితపు గుజ్జుతో హృదయ నమూనాను తయారు చేస్తాడు. నిర్వచించడం. విద్యార్థి జీవశాస్త్ర సంబంధమైన కార్యక్రమాలు, సమావేశాలు, పోటీలు, కృత్యాలు నిర్వహిస్తాడు. ఉదాహరణకు విద్యార్థి ఇంటిలో జలచరాలయము, పాఠశాలలో బడితోటలను నిర్ణయిస్తాడు. సేకరించడం. విద్యార్థి వివిధ జీవుల నిర్మాణాలు, శాస్త్రవేత్తల చిత్రాలు, వృక్ష జంతు సంబంధ ఉత్పత్తులు మొదలైనవి సేకరించడంలో అభిరుచి కలిగి ఉంటాడు. ఉదాహరణకు విద్యార్థి సముద్ర తీరంలో ఆల్చిప్పలు, తేనెపట్టు నుంచి తేనెను సేకరిస్తాడు. సంరక్షించడం. విద్యార్థి జీవశాస్త్ర సంబంధ నిర్మాణాలు, సహజ వనరులు, పెంపుడు జంతువులు సంరక్షించడం. విద్యార్థి తన సమీప జలచరణ వ్యవస్థలు ప్లాస్టిక్ వ్యర్థాలతో కలుషితం కాకుండా సంరక్షిస్తాడు. సందర్శించడం. విద్యార్థి జీవశాస్త్ర ప్రాముఖ్యతను కలిగి పంట పొలాలను, సహజ వనరులు, వృక్ష జంతు ప్రదర్శనశాలలు, ఉద్యానవనాలు, పరిశోధన సంస్థలు మొదలైన ప్రదేశాలు సందర్శించడానికి ఆసక్తి కనపరుస్తాడు. ఉదాహరణకు విద్యార్థి కాకినాడ సమీపంలోని గోరింక వన్యప్రాణ సంరక్షణ కేంద్రాన్ని సందర్శించడానికి ఆసక్తి కనపరుస్తాడు. కలుసుకోవడం. విద్యార్థి వృక్ష జంతు శాస్త్రవేత్తలను, పరిశోధకులను, అధ్యాపకులను, సంరక్షణను కలుసుకొని వారి అభిప్రాయాలను, అనుభవాలు తెలుసుకోవడానికి పట్ల ఆసక్తి కనపరుస్తాడు. విద్యార్థి విశాఖపట్నంలో ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల సంరక్షకుని కలుసుకుని వివిధ జంతువులను సమాచారం తెలుసుకోవడంలో ఆసక్తి కలిగి ఉంటాడు. వీక్షించడం. విద్యార్థి దూరదర్శన్లో జీవశాస్త్ర సంబంధమైన నేషనల్ జియోగ్రాఫిక్, డిస్కవరీ, అనిమల్ ప్లాంట్ తదితర ఛానళ్లను వీక్షిస్తాడు. ఉదాహరణకు విద్యార్థి పక్షులు వలసపోయే విధానాన్ని వీక్షిస్తాడు. అధ్యయనం చేయడం. విద్యార్థి వివిధ జీవశాస్త్ర సంఘటనలను, నూతన ఆవిష్కరణ, శిలాజ నిర్మాణాలు, ఆరోగ్యకరమైన పద్ధతులు, కాలుష్య కారకాలు మొదలైన వాటిని అధ్యయనం చేస్తాడు. ఉదాహరణకు విద్యార్థి యువతపై గంజాయి వంటి మాదక ద్రవ్యాల ప్రభావాన్ని అధ్యయనం చేస్తాడు. అభినందన. ప్రకృతి రమణీయత, జీవ పరిణామ క్రమము, శాస్త్రజ్ఞుల మేధోశక్తి, జీవ సంబంధమైన దృగ్విషయాలు, పర్యావరణాన్ని సమతుల్యతకు నూతన ఆవిష్కరణలు మొదలైన ఎన్నో జీవ సంబంధ ప్రాకర్యాలు, అధిక ప్రశంసనీయమైన విషయాలు. విద్యార్థి ఈ విషయం పట్ల తాను సంపాదించిన జ్ఞానము, దానిని విశాల ప్రయోజనాలకు, మానవాళికి జరుగుతున్న మహోపకరణాలను అవగాహన చేసుకుని మనకి ఇక్కడ ఏం ఏర్పడుతుంది వాటిలో మనస్ఫూర్తిని అభినందిస్తాడు. ఇందులో స్పష్టీకరణలు. జీవశాస్త్ర ప్రాముఖ్యత. వైద్య, వ్యవసాయ, పరిశోధన, ఉత్పత్తి, పర్యావరణ, ఆర్థిక, ఆహార రంగాల్లో జీవక్రియలను, ప్రకృతి సమతుల్యతలో జీవశాస్త్ర ఉపయోగాల గురించి దాని ప్రాముఖ్యతను అభినందిస్తాడు. విద్యార్థి ముర్రా జాతి గేదెలను రోజుకు సుమారు 8 లీటర్ల పాలు ఇవ్వడాన్ని అభినందిస్తాడు. ఆవిష్కరణల గొప్పతనం. విద్యార్థి జీవశాస్త్రంలో వివిధ ఆవిష్కరణల గొప్పతనము, మానవాళికి వాటి సేవలను వినియోగపడతాడు. ఉదాహరణకు భారతదేశానికి కరోనా నుంచి రక్షించింది స్వదేశీయ కోవిషీల్డ్ వ్యాక్సిన్లు ఆవిష్కరణకు గొప్పతనాన్ని అభినందిస్తాడు. ప్రకృతి సమతుల్యత. విద్యార్థి ప్రకృతిలోని జీవులన్నిటిలో భిన్నత్వంలో ఏకత్వము, వృక్షాలు, జంతువులు, జీవులు, నిర్జీవుల మధ్య సంబంధాలు, మానవాళి అభివృద్ధిలో సహజ వనరుల వినియోగము, ప్రకృతిలో పద్ధతి ప్రకారము కాలాలు, ఋతువుల మార్పులు సంభవించడం మొదలైనవి దృగ్విషయాలను అభినందిస్తాడు.
ఉదాహరణకు విద్యార్థి ఒక చెట్టు ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు వినియోగదారుల మధ్య జీవ సంబంధాలను అభినందిస్తాడు. మానవ సంబంధమైన మేధస్సు. నిప్పురవ్వ నుంచి కృత్రిమ మేధస్సు వరకు, ఎడ్లబండి నుంచి మానవరహిత రోదసీ యాత్ర వరకు, మత్తులేని శస్త్రచికిత్సల నుండి రోబోటిక్ శస్త్రచికిత్సల వరకు, చిన్న సమాచారం తెలుసుకోవడానికి రోజులు పట్టే సమయం నుంచి చిటికెలో విశ్వ సమాచారం అందించే అంతర్జాలం వరకు వివిధ రంగాల్లో సృష్టిలో ఏ ఇతర జంతువులలోనూ సాధ్యం కాని మానవ అభివృద్ధికి కారణమయ్యే మేధోశక్తిని ప్రశంసిస్తాడు. ఉదాహరణకు విద్యార్థి అనేక పనులను కూర్చుకున్న చోటు నుంచే పూర్తి చేసి చరవాణిని అభివృద్ధి చేసి మానవ మేధస్సును అభినందిస్తాడు. ఉపాధ్యాయుని బోధన. విద్యార్థి జీవశాస్త్ర దృగ్విషయాలు, జీవ వ్యవస్థలు, ప్రక్రియలు, పర్యావరణ అంశాలు, శాస్త్రీయ కృషి, ప్రకృతి పద్ధతులు వంటి విషయాలను పాఠ్యాంశం ద్వారా, ప్రయోగాల ద్వారా, కృత్యాల ద్వారా విద్యార్థులు ప్రభావితం చేసి వారి జీవితానికి ఉపయోగపడేలా బోధించే ఉపాధ్యాయుని బోధనా పటిమను అభినందిస్తాడు. ఉదాహరణకు మెండల్ బఠానీ మొక్కల ప్రయోగాలను ఉపాధ్యాయుడు బడి తోటలో ప్రత్యక్షంగా నిర్వహించి బహిర్గతం అంతర్గత లక్షణాలను, F1, F2 తరాల దృశ్య జన్యు నిష్పత్తులను స్పష్టంగా వివరించడాన్ని విద్యార్థి అభినందిస్తాడు. స్పందించే హృదయం. విద్యార్థి ఇతరులచే రక్తదానము, పక్షులకు నీరు, ఆహారం ఏర్పాటు, వీధి కుక్కలకు ఆహారము అందించడము, ఆర్తులకు అన్నదానం మొదలగు దాతృత్వ కృత్యాలు అభినందించి తన వరకు సమయాన్ని అందిస్తాడు. ఉదాహరణకు విద్యార్థి వేసవిలో తన ఇంటి ఆవరణంలో పక్షులు తాగటానికి నీరు ఏర్పాటు చేస్తాడు. ఇక మానసిక చలనాత్మక రంగంలో బోధనా లక్ష్యాల స్పష్టీకరణ. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి ముఖ్య లక్షణం నైపుణ్యం. విద్యార్థి జీవశాస్త్రానికి సంబంధించి అనేక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటాడు. అవేంటి? చిత్రలేఖన నైపుణ్యం, హస్తలాఘన నైపుణ్యం, పరిశీలన నైపుణ్యము, అభివాజ్య నైపుణ్యము, నివేదన నైపుణ్యం. ఇవన్నీ మానసిక చలనాత్మక రంగంలో బోధన లక్ష్యాల స్పష్టీకరణలు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ మనము ఈ మానసిక చలనాత్మక రంగంలో ఉన్నటువంటి బోధనా లక్ష్యాల యొక్క స్పష్టీకరణలను మనం తీసుకుంటే ఇందులో మొదటిది చిత్రలేఖన నైపుణ్యం. విద్యార్థి జీవశాస్త్రానికి సంబంధించి వివిధ పటాలను, చిత్రాలను, పరికరాలను, నమూనాలను గీసి వాటి భాగాలను గుర్తించి నైపుణ్యం పెంపొందించుకుంటాడు. స్పష్టీకరణలు. విద్యార్థి చిత్రాన్ని ఖచ్చితత్వంలో అన్ని భాగాలు చిత్రీకరించి గుర్తిస్తాడు. విద్యార్థి చిత్రాన్ని తగిన వేగంతో శుభ్రంగా అందంగా గీస్తాడు. విద్యార్థి చిత్రాన్ని అందులో భాగాలు నిర్ణీత పరిణామంలో చిత్రిస్తాడు. విద్యార్థి అసంపూర్ణ చిత్రాలను పూర్తి చేస్తాడు. ఉదాహరణకు విద్యార్థి మానవుని జీర్ణ వ్యవస్థ యొక్క పటాన్ని నోటి నుంచి పాయువు వరకు అన్ని భాగాలను తగిన పరిణామంతో వేగంగా, ఖచ్చితంగా, శుభ్రంగా చిత్రీకరిస్తాడు. రెండవది మనకు హస్తలాఘన నైపుణ్యం. విద్యార్థి జీవశాస్త్ర ప్రయోగాలు, కృత్యాలు, కార్యక్రమాలు చేయడానికి సమన్వయంతో కూడిన హస్త నైపుణ్యాన్ని పెంపొందించుకుంటాడు. స్పష్టీకరణలు. విద్యార్థి ప్రయోగ పరికరాలను శుభ్రం చేయడము, సున్నితంగా ఉపయోగించడము, భద్రపరచడము, నైపుణ్యాలను సంపాదించడము. విద్యార్థి ప్రత్యామ్నాయమైన పరికరాలు తక్కువ ఖర్చుతో పర్యావరణ రహితమైన వస్తువులతో చక్కగా తయారు చేస్తాడు. విద్యార్థి మొక్కలు, జంతువుల భాగాలు పరిచ్ఛేదనం చేయడం ఖచ్చితంగా ప్రదర్శిస్తాడు. విద్యార్థి జీవుల భాగాలు, వస్తు నమూనాలు తగిన అనుపాతంలో పర్యావరణ రహిత పదార్థాలు తయారు చేస్తాడు. విద్యార్థి జీవులను, వాటి భాగాలను నిర్ణీత కాలంలో సరైన పరికరాలతో సరైన పద్ధతిలో సేకరిస్తాడు. విద్యార్థి సేకరించిన జీవులను, వాటి భాగాలను తగిన రీతిలో భద్రపరుస్తాడు. విద్యార్థి జీవులు, వాటి భాగాలు, కొలతలు, బరువులు, పరిణామాలు ఖచ్చితంగా కొలవగలడు. ప్రయోగానికి, కృత్యానికి తగిన పరికరాలు సిద్ధం చేసి వాటిని శాస్త్రీయ పద్ధతిలో తగిన వేగంతో పూర్తి చేస్తాడు. ఉదాహరణకు కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయని నిరూపించే ప్రయోగం చూద్దాం. మొదట విద్యార్థి మొక్క నుండి ఒక పలుచని ఆకును జాగ్రత్తగా పూర్తి వేరు చేస్తాడు. ఆకును శుభ్రపరిచి పరీక్షనాళికలో ఉన్న మిథైలేటెడ్ స్పిరిట్ వేస్తాడు. ఆ పరీక్షనాళికలో నీరు కలిగిన బీకర్లో ఉంచి కొద్దిసేపు వేడి చేసిన తర్వాత ఆకును తీసి వాచ్ గ్లాసులో భద్రపరుస్తాడు. ఆకుపై కొన్ని చుక్కలు అయోడిన్ ద్రావాన్ని వేయగా ఏర్పడిన నీలి నలుపు రంగుతో ఆకులో పిండి పదార్థ ఉనికిని తెలియజేస్తాడు. ప్రయోగంలో ప్రతి దశలో విద్యార్థి తన హస్తలాఘన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు. పరిశీలన నైపుణ్యము. విద్యార్థి వివిధ వృక్ష జంతు నిర్మాణాన్ని, జీవశాస్త్ర దృగ్విషయాలను, ప్రయోగాలను, నమూనాలు, చిత్రాలను, సంస్థలను, క్షేత్రాలను, ప్రకృతిని పరిశీలించడం నైపుణ్యం పొందుతాడు. స్పష్టీకరణలు. విద్యార్థి జీవశాస్త్రంలో
వివిధ విషయాలను, ప్రక్రియలను, నియమాలను మొదలైన వాటిని సంబంధయుతమైన, దోషరహితమైన ఖచ్చితత్వంలో పరిశీలిస్తాడు. విద్యార్థి ప్రయోగాలు, పరికరాలు, వాడుక, ప్రయోగ విధానం, అనుమతులు పరిశీలిస్తాడు. విద్యార్థి వివిధ పటాలు, వర్గీకరణలు, నమూనాలోని భాగాలు, దోషాలు పరిశీలిస్తాడు. విద్యార్థి ఆవరణ వ్యవస్థలో వివిధ ఆహారపు గొలుసులను పరిశీలిస్తాడు. విద్యార్థి జీవ, నిర్జీవ అంశాల మధ్య సంబంధాలు పరిశీలిస్తాడు. విద్యార్థి ప్రకృతిలోని జీవ వైవిధ్యము, సమతుల్యతను నిశితంగా పరిశీలిస్తాడు. విద్యార్థి ఉపాధ్యాయుని బోధనా విద్య, నల్లబల్ల పని, బోధనోపకరణాల తయారీ, వినియోగాలను పరిశీలిస్తాడు. విద్యార్థి జీవశాస్త్ర సంబంధ జాతీయ సంస్థలు, జాతీయ పార్కులు, అటవీ ప్రాంతాలను కూడా పరిశీలిస్తాడు. ఉదాహరణకు విద్యార్థి ఉపాధ్యాయుడు నల్లబల్ల పని మీద ఉమ్మెత్త పుష్ప చిత్రాన్ని గీసే విధానాన్ని పరిశీలిస్తాడు. అభివాజ్య నైపుణ్యం. విద్యార్థి తాను అభ్యసించిన జీవశాస్త్ర విషయాలను మౌఖికంగా, అర్థవంతంగా, స్పష్టంగా వ్యక్తీకరించే నైపుణ్యాన్ని అభివాంఛన నైపుణ్యం అంటారు. విద్యార్థి యొక్క విషయావగాహనకు అభివాంఛన నైపుణ్యానికి అనులోమానుపాతమైన సంబంధం కలదు. అంటే విద్యార్థి అవగాహన చేసుకున్న జ్ఞానం ఆధారంగా వ్యక్తీకరణ జరుగుతుంది. స్పష్టీకరణలు. జీవశాస్త్ర విషయాలను వర్ణించేటప్పుడు విద్యార్థి తగిన శాస్త్రీయ పదాలను వినియోగిస్తాడు. జీవశాస్త్ర విషయాలను విద్యార్థి సరళమైన పదాలు, వాక్యాలతో స్పష్టంగా వ్యక్తీకరిస్తాడు. విద్యార్థి వ్యక్తీకరణ తగిన శాస్త్రీయ భాష, అర్థమయ్యే వేగము, సమన్వయానికి చెందే అహంభావాలు, తగిన విరామాలు, శ్రావ్యానుకూలాలు, స్వరముతో క్రమానుగతంగా ఉంటుంది. జీవశాస్త్ర విషయాలకు వ్యక్తీకరించేటప్పుడు విద్యార్థి తగిన ఆధారాలను ఉపయోగిస్తాడు. ఉదాహరణకు విద్యార్థి మెదడు నిర్మాణాన్ని మౌఖికంగా వివరించేటప్పుడు ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు, వాటి భాగాలతో క్రమానుగతంగా సరైనటువంటి శాస్త్రీయ పద్ధతిలో వ్యవహరిస్తూ మెదడు విధులను అర్థవంతంగా వివరిస్తాడు. అంతేకాకుండా నివేదన నైపుణ్యం. విద్యార్థి జీవశాస్త్ర సమాచారాన్ని, దృగ్విషయాన్ని, దత్తాంశాలను పరిశీలనలో స్పష్టమైన, విశ్లేషణాత్మకమైన, అనుసంధానవంతంగా వరుస క్రమంలో ఏర్పరిచి రాతపూర్వకంగా కానీ ముద్రణ ప్రతిగా కానీ నివేదిస్తాడు. స్పష్టీకరణలు. విద్యార్థి సరళమైన, శాస్త్రీయమైన, స్పష్టమైన భాషతో, ఖచ్చితమైన పదాలతో జీవశాస్త్ర సమాచారాన్ని నివేదిస్తాడు. విద్యార్థి మొత్తం సమాచారాన్ని పొందుపరిచిన తర్వాత అందులోని అస్పష్ట పదాలు, అనవసరమైన పదాలు, విషయాలు తొలగించి తక్కువ పదాలతో పూర్తి విషయాన్ని తెలియజేసే నైపుణ్యాన్ని సంపాదిస్తాడు. విద్యార్థి అవసరమైన చోట పట్టికలు, గ్రాఫ్లు, చిత్రాలు ఉపయోగించి సమాచారాన్ని వెంటనే అర్థం చేసుకునే విధంగా నివేదించి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. జీవశాస్త్ర సమాచారాన్ని, అందులోని వివిధ అంశాలు తార్కికంగా, క్రమంగా, అర్థవంతంగా, విశ్లేషణాత్మకంగా అమరుస్తాడు. ఉదాహరణకు విద్యార్థి విటమిన్లు సమాచారాన్ని, వాటి రకాలు, లక్షణాలు, లభ్యే పదార్థాలు లోపిస్తే కలిగే వ్యాధులు, ఉపయోగాలను పట్టిక రూపంలో తయారు చేసి స్పష్టమైన శాస్త్రీయ పదాలతో వ్యవహారిక భాషలో నివేదిస్తాడు. ఇవి మనకు ఇక్కడ వీటిలో ఉన్నటువంటి బోధనా లక్ష్యాల స్పష్టీకరణలు. ఈ బోధనా లక్ష్యాల స్పష్టీకరణలు మనం ఏవి జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి బోధనా లక్ష్యాల స్పష్టీకరణలు, అదేవిధంగా తీసుకుంటే భాష రంగంలో ఉన్నటువంటి బోధనా లక్ష్యాల స్పష్టీకరణలు, అదేవిధంగా తీసుకుంటే మానసిక చలనాత్మక రంగంలో ఉన్నటువంటి బోధనా లక్ష్యాల స్పష్టీకరణలు అనేటువంటి విద్యార్థులు ఏం చేస్తున్న విద్యార్థి అనేటువంటి వాటి మీద మనకు ఆధారపడి వాటి ద్వారా మనకు జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ బోధనా లక్ష్యాలు అనేటువంటి మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా వాటిని తీసుకొని చేయగలుగుతున్నాడు అనేటువంటిది మనము వివిధ రకాలైనటువంటి పద్ధతిలో ఉన్నాయి. ఇక్కడ మనం ముఖ్యమైన అంశాలు తీసుకుంటే ఈ స్పష్టీకరణలు అనేటువంటి మనకు తీసుకున్న లేదా లక్ష్యాలు అనేటువంటి 3 స్పష్టీకరణలు తీసుకుంటే భేదాలు చెప్పడంలోనూ, వివరించడంలోనూ, ఉదాహరణలు ఇవ్వడంలో పేర్కొనబడ్డాయి. వీటిలో మనకు వచ్చేసరికి ఈ విధంగా వాటిని మనము తీసుకుంటా ఉన్నాం. వీటిలో బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణలు అనేటువంటి అంశాన్ని మనం తీసుకొని చెప్తూ ఉన్నాం. ఇక్కడ వీటిలో మనకు ఉన్నటువంటి